హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేసేది కొరింగా ఫారెస్ట్ అంటారు కదా. యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి అక్క పిల్లలు నా కోసం వెయిటింగ్, మేము ఎప్పుడు వస్తామని. మేము ముందు రోజే వచ్చేది ఉండాలి. ఆ రోజు కొంచెం లేట్ అయ్యేసరికి ఇంక స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే పిల్లలేమో గోదావరి మీద నుంచి వెళ్ళాలన్నారు. లేట్ అయితే గోదావరి ఉండదు కదా, క్లోజ్ అయిపోద్ది కాబట్టి బస్సులో వద్దన్నారని చెప్పి ఆ రోజు ఆగిపోయి మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చేసరికి వీళ్ళందరూ రెడీ అయ్యి వెయిటింగ్. ఏంటి అంటే త్వరగా తినండి అన్నారు. బయటకు వెళ్దాం అనేసి అంటే నేను నార్మల్గా మేము ఏదైతే డ్రెస్సులతో వచ్చామో అదే డ్రెస్సులతో వచ్చేసాం అనమాట. బయటకే కదా, ఏ పార్కో ఏ షాపింగ్ అనుకున్నాము. తీరా చూస్తే వీళ్ళు మమ్మల్ని కోరింగి తీసుకొచ్చారనమాట. కొరింగా ఫారెస్ట్ యానం దగ్గరలో ఉంటుంది కదండి. సో అక్కడికైతే వచ్చేసాము. ఇది ఏంటంటే మడ అడవులు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు, కానీ ఊరు కోరంగి కాబట్టి కొరింగా ఫారెస్ట్ అంటున్నాం. మేమైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఇక్కడికి వచ్చాక లోపల అంతా చూసుకుంటూ కొంచెం వచ్చాము. ఇది ఎంట్రీ టికెట్ మనకి కిడ్స్కి ఒకటి ఉంది 20 రూపీస్ అనుకుంటా, అడల్ట్స్కి అయితే 50 రూపీస్ ఎంట్రన్స్. కిడ్స్ అయితే బిలో 5 ఇయర్స్ వాళ్ళకి నో టికెట్. సో మా బాబుకి నో టికెట్ అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరికీ అక్కడ టికెట్స్ తీసుకుని లోపలికి ఎంట్రీ అయిపోయాక బోట్ షికార్ అన్నారు మా అక్క వాళ్ళ పిల్లలు. మా వాళ్ళు అప్పుడే వచ్చారు కాబట్టి తెలియదు. కాకపోతే ఇది ఏంటంటే సముద్రంలోకి వెళ్తుంది కదా, గోదావరి వేరు సముద్రం వేరు కదా, ఇది కొంచెం లాంగ్ జర్నీ ఉంటుంది అని చెప్పేసి మేము కూడా ఇంకొకే చెప్పేసాం. మేము వెళ్ళిన రోజైతే 100 రూపీస్ ఉంది టికెట్ పర్ హెడ్. 100 అంటే కిడ్స్కైనా అడల్ట్స్కైనా సేమ్ టికెట్ ఉంది బోట్ షికార్కి అయితే. అందుకని 5 మెంబర్స్ 5 టికెట్స్ తీసుకున్నాం. ఇంకా స్పీడ్ బోట్ ఉంది, 4 మెంబర్స్కి 1200 అంట. మినిమం 4 మ్యాక్సిమం 4 ఉంది. సో 1200 సింగిల్ వల్ల 1200, ఇంకా బోట్ బుక్ చేసుకుంటే 1200 అనమాట. మేము 5 ఉన్నాం కాబట్టి ఎల్లో లేదన్నారు. 5 మెంబర్స్ 2 అన్నారని ఎందుకులే 1200, స్లోగా వెళ్దాము, నేచర్ని చూద్దాము అని చెప్పేసి అయితే నార్మల్ బోట్ షికార్కి అయితే మేము రెడీ అయిపోయాం. అక్కడ పోలీసు వాళ్ళు అడుగుతున్నారు. మా తేజ్ కూడా అయితే కంగారు అనమాట, ఎప్పుడు వస్తుంది అంకుల్, మేము ఎప్పుడు ఎక్కాలని. అదే సీరియల్ నెంబర్ ఇస్తే టికెట్ మీద ఉంటుంది, ఆ నెంబర్ వైజ్ వాళ్ళు పోలీసులు పిలుస్తారనమాట. ఈ నెంబర్ వాళ్ళు రండి అనేసి. సో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే మనకి తక్కువ మంది ఉన్న వాళ్ళు ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది, నెంబర్ కాకపోయినా కూడా అని. ఇలా అయితే మొత్తానికి బోట్లోకి వెళ్ళిపోయాం. వాళ్ళైతే మాకు సేఫ్టీకి ఇచ్చారు, కానీ అవి అందరూ వాడేసరికి మాకు ఉండాలనిపించలేదు అనమాట. అది కొంచెం డర్టీగా ఉండేసరికి కొంచెం వేసుకున్నాం, మళ్ళీ తీసేసాము. పిల్లలైతే అది ఏదో కొత్తగా ఉండి వేసుకుని చూసారు కదా. వాళ్ళైతే వాళ్ళ ఆటల్లో ఉన్నారు, మావాడు ఆటల్లో ఉన్నాడు. మా తేజుగాడు అయితే అంకుల్ ఎట్లా ట్రై చేస్తున్నారని చూద్దామని ఉన్నాడు. చూసారు కదా, ఈ చెట్ల కింద నేను కాలేజ్లో ఉన్నప్పుడు చదువుకున్నది ఏంటంటే మనకి సముద్రం చేపలు ఉంటాయి కదా, అవి ఎగ్స్ లే చేసినప్పుడు ఇట్లా ఈ చెట్ల కిందకి మడ అడవులు అంటే మ్యాంగ్రోవ్ ట్రీస్ దగ్గరికి వచ్చి అవి ఎగ్స్ లే చేస్తాయి అన్నమాట. అవి అప్పుడు ఎగ్స్ లే చేయడం వల్ల అవి చెట్లన్నీ వాటర్లోనే ఉంటాయి. అక్కడ ఎగ్స్ లే చేసి మళ్ళీ పిల్లలు అయ్యాక మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో నేను చదువుకున్నప్పుడు మా జువాలజీ సార్ చెప్పిందనమాట. ఇది వచ్చేసి మనకి వ్యూ పాయింట్ ఏంటంటే అది సీ ఎండింగ్ పాయింట్, అది స్టార్టింగ్ పాయింట్ అనమాట. మనం ఇంకా ఇక్కడ నుంచి అంతా సీ బోర్డర్ వస్తుందంట. అందుకని అక్కడ యూటర్న్ తీసేసుకుంటుండ. మా చిన్నోడు ఏదో ఆలోచిస్తున్నాడు ఎన్నిసార్లు బోట్ ఎక్కాలా అనేసి. మళ్ళీ డైలాగ్ ఏంటంటే వీడికి తీసుకెళ్ళిందే కాక, అమ్మ పెద్దమ్మ వాళ్ళు ఎందుకు అమ్మ మస్తు బయటకు అంటారు, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి చూడు అంటున్నాడు. అక్కడంతా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇంటికి వచ్చాక అంటాడు మరి అప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదా, వాడిని ఎవరు రమ్మని బతిమాలారో, ఎవ్వరూ బతిమాలలేదు, వాడే వచ్చాడు, నేను వచ్చేస్తానని. అందరికంటే ఫస్ట్ బండి ఎక్కింది వాడే. మళ్ళీ అలాగే అన్నా. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు కానీ మాకు భయం వేస్తుంది, ఎందుకంటే టాప్లో ఎడ్జ్లో ఉన్నాము, పైగా సేఫ్టీ ఏం లేదు. గోదావరి కూడా కాదు కదా, సముద్రం ఆటుపోట్లు అంటారు కదా, ఆ వేవ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి భయం వేసింది. కానీ పిల్లలైతే భయం లేకుండా ధైర్యంగా ఫొటోస్ దిగేశారు. కానీ అక్క భయం వేసి పిల్లలు దించేసింది, ఇంకా చాలా బాబాయ్ పడిపోతారని చెప్పేసి. సో వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి. చాలా బాగుందన్నమాట బోట్ షికారు. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఆంధ్రాకి వెళ్తే. యానంకి దగ్గరలో, కాకినాడ యానం మధ్యలో ఉంటుంది. అక్కడే మనకి దగ్గరలో మట్లపాలెం అనేసి టెంపుల్ ఉంటుంది, మహాలక్ష్మీదేవి టెంపుల్. అక్కడ దర్శనం చేసుకొని కోరింగా ఫారెస్ట్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది అనమాట. ఫొటోస్కి రీల్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట.
సో మనకి ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పెడితే మనం చాలా ఫొటోస్ దిగచ్చు, చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో బోట్ షికార్ అయితే అయిపోయింది. వాళ్ళు చూసారు కదా బోటుని ఆపడానికి, ఆ వేవ్స్కి వెళ్ళిపోద్దని ఇద్దరు ముగ్గురు ఉండి బోటుని పట్టుకుని తాడుతో కడుతున్నారనమాట, లేదంటే మళ్ళీ ఆగదు వేవ్స్కి అని చెప్పేసి. సో వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు, కానీ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు అన్నమాట, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇలాంటి అప్పుడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా ఈ బోట్లు అన్నప్పుడు, కానీ అలాంటిది ఏం లేకుండా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఈ వే ఉంది కదా మనకి వుడెన్ బ్రిడ్జ్, అది చాలా ఫేమస్ అనమాట, ఫోటోషూట్లకి బాగా ఉంటుంది. అలాగే రీల్స్ చేస్తారు, చాలా మంది చూసే ఉంటారు కదా వుడెన్ బ్రిడ్జ్. ఇదేంటంటే సీజన్ టైంలో వాళ్ళు కొంచెం రిపేర్ చేస్తారు. ముందైతే కొంచెం ఈ వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట, మనకి రెయినీ సీజన్లో వాటర్ ఫుల్ వచ్చేసి బోట్ బ్రిడ్జ్ కిందనంతా వాటర్ ఉంటుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది. అప్పుడు కొన్ని రోజులు అలౌ చేయరేమో మాకు తెలియదు, కానీ మేము ఎప్పుడు వెళ్ళినా ఇలా పొంగల్కి సమ్మర్లోనే వెళ్తాం కాబట్టి అప్పుడైతే ఓపెన్లోనే ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా హాల్స్ ఉంటాయి అన్నమాట, అంత దూరం నడిచి కాళ్ళ నొప్పులు వస్తాయి కదా వాళ్ళు కూర్చోడానికి. ఫోటోషూట్లు చూసారుగా చెట్లు ఎక్కి మరీ దిగిపోతున్నారనమాట. మాకెందుకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళామంటే మా వెనకనే ఒక కోతి వచ్చింది, ఆ కోతి మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా భయం వేసి మేమైతే వచ్చేసాము ముందు. ఈ చెట్లు చూసారు కదా కొంచెం కొంచెం షేప్ తిరిగి అదే మ్యాంగ్రూవ్ ట్రీస్ అనమాట, సూపర్ అయితే ఉన్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మీకు లాస్ట్ వరకు చూడండి, ఒక ట్విస్ట్ అయితే చూపిస్తాను. మా ఆడైతే పాపం ఈ మధ్యలో చాలా రీల్స్ చేసాం, రీల్స్ అంటే రీల్స్ కాదు, మనకి నెట్వర్క్ సరిగా ఉండదు అనమాట, నా ఫోన్కి లేదు, అందుకని ఫస్ట్ వీడియోస్ షూట్ చేసుకుని దానికి రీల్స్ అప్లోడ్ చేశాను అనమాట. అంటే ఇలాగా తీయాలి అని చెప్పేసి అప్లోడ్ చేశాను అనమాట. సో ఇంకా మనం ఎండింగ్లో లోపల అడవిలో ఎంత చీకటిగా ఉందో, బయట చూడండి ఎంత లైటింగ్ ఉందో, ఇలా ఎండింగ్లోకి వచ్చేసాము. మీకు చెప్పాల్సిన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వచ్చాం కదా, మనం వెళ్ళింది ఎక్కడ, ఒక చిన్న పాయింట్ ఇక్కడ నుంచి వచ్చాము, ఈ పాయింట్ నుంచి ఆ ముందుకి మహా అయితే ఒక 2 minutesలో వెళ్ళిపోవచ్చు, అలాంటిది మాకు 2 hours పట్టింది. సో ఇదన్నమాట ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.